జాబ్ ఇంటర్వ్యూ అంటే కేవలం పరీక్ష కాదు, అది మీ సత్తా, మీ భవిష్యత్తుని ప్రపంచానికి చూపించే అవకాశం. మనం ఎన్నో నేర్చుకున్నాం, కానీ ఈ పోటీ ప్రపంచంలో మీ స్కిల్స్ను ఎలా ప్రెజెంట్ చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రపంచాన్ని మార్చిన మహామేధావి, మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ సలహాలు. వీటిని గుర్తుంచుకుంటే ఇక మీ విజయానికి తిరుగులేదు. 1. కేవలం చెప్పకండి, చూపించండి. మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలి? ఈ ప్రశ్నకు మీ సమాధానం కేవలం డిగ్రీ సర్టిఫికెట్ కాదు. మీరు మీ కోడింగ్ పోర్ట్ఫోలియోను చూపించండి. నేను క్లాసులకు మించి వర్క్ చేశాను, నాలోని ఆ పట్టుదలను నేను చేసిన కోడ్లో చూడండి అని చెప్పండి. ఇదే అసలైన సక్సెస్ మంత్రం. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ గిట్హాబ్ లింక్ ఇవ్వండి. డిజైనర్ అయితే మీ ప్రాజెక్ట్స్, మార్కెటర్ అయితే మీరు సాధించిన గణాంకాల చూపించండి. మీ మాట కంటే మీ పని గట్టిగా మాట్లాడాలి, రుజువు చూపించండి. 2. బీ ఏ టీమ్ ప్లేయర్, నాట్ జస్ట్ ఏ టెక్నీషియన్. టెక్నికల్ స్కిల్స్ ముఖ్యమే, కానీ కంపెనీలు వెతికేది సహకారమిచ్చే మనిషిని. టీంలో ఉండటం ఇష్టం, గొప్ప లక్ష్యాలు కావాలి. నా సహోద్యోగుల కోడ్ను నేను కఠినంగా విమర్శించొచ్చు, కాని అంతిమంగా మా దృష్టి మొత్తం భవిష్యత్తుని ఊహించి దాన్ని సృష్టించడంపైనే ఉంటుంది అని చెప్పండి. మీ నైపుణ్యం గొప్పదై ఉండొచ్చు, కాని మీ నడవడిక దానిని మించి గొప్పగా ఉండాలి. మీరు ఎంత త్వరగా జట్టులో కలిసిపోతారు, ఇతరులకు ఎంత బాగా సహాయం చేస్తారు, మీ లక్ష్యాలు కంపెనీ లక్ష్యాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో చూపించండి. 3. నిజాయితీతో విశ్వాసం పెంచండి. మీ బలహీనతలు ఏంటి అనే ప్రశ్నకు భయపడకండి. నిజాయితీ మిమ్మల్ని ఒక సమర్థుడిగా మారుస్తుంది. తన పరిమితులు తనకు తెలుసని, వాటిని దాటడానికి ప్రయత్నించకుండా తన బలాన్ని ఎక్కడ ఉపయోగించాలో తనకు తెలుసని అనుకుంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమనేది ఇంటర్వ్యూలో మీరు చూపించగల గొప్ప నాయకత్వ లక్షణం. 4. బెట్ ఆన్ ద ఫ్యూచర్, నాట్ జస్ట్ ద క్యాష్. జీతం గురించి మాట్లాడేటప్పుడు వెనకడుగు వేయకండి, కానీ తెలివిగా మాట్లాడండి. బిల్ గేట్స్ డబ్బు కంటే దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పారు. నాకు స్టాక్ ఆప్షన్స్ ఎక్కువ కావాలి, నేను రిస్క్ తీసుకునేందుకు సిద్ధం, ఎందుకంటే ఈ కంపెనీకి గొప్ప భవిష్యత్తు ఉంది అని చెప్పమన్నారు. అంటే మీరు కంపెనీని పూర్తిగా విశ్వసిస్తున్నారు. మీరు కేవలం ఉద్యోగి కాదు, కంపెనీ విజయంలో భాగస్వామి కావాలనుకుంటున్నారు. ఈ ఆత్మవిశ్వాసం చూపిస్తే మీ విలువ రెట్టింపవుతుంది. గుర్తుంచుకోండి, ఇంటర్వ్యూ అంటే నాటకం కాదు, మీ జీవిత సారాంశం. ఒక విజయవంతమైన అభ్యర్థి అంటే ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, తన పనిపై మక్కువ ఉన్నవాడు, నేర్చుకోవడానికి ఉత్సాహం ఉన్నవాడు. ధైర్యంగా అడుగువేయండి, మీ పనిని చూపించండి, నిజాయితీగా మాట్లాడండి, మీపై మీరు నమ్మకముంచండి. మీ డ్రీమ్ జాబ్ మీకోసం ఎదురుచూస్తోంది. గో ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్.